కేసు నెంబర్ 2401 వచ్చిరా సార్. ఏం జంగా తిన్నావా? అరే టీవీలలో మస్తు కొడుతున్నావులే. కేసు ఏడా ఆగింది? వాళ్ళిద్దరూ మీ అన్నను చంపిరంటావు గంతేనా? అవు సార్. ఏం రాజేంద్ర రాసామంటావా? సార్ ఏంది కూర్చున్నావు? అదేందో చూడు. అట్లా ఎట్లా రాస్తారు సార్? మా వాళ్ళకు కుమరయ్య ఎట్లుంటాడో ఏమో తెలియదు. కుమరయ్యని ఎవరు చంపిర్రో ఏమో గాని కవిత చితిలో పడేసిండ్రు. కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్. మా చెల్లె చితిలో పడి చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది. ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు. నిజాలకు సాక్ష్యం కావాలి. ఉన్నదా సాక్ష్యం? ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. ఏం జంగా సాక్ష్యం ఉందా మళ్ళా? సార్ ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్. ఆ గొడవ జరిగిన దానికెళ్ళి ఆడు గాయపోయిండు. మరి భయంతో పోయిండో లేక ఆడ తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్. అంటే సాక్ష్యం లేదు, కేస్ క్లోజ్, ఖతం, అయిపోయింది. క్లోజా? చెయ్యి, నువ్వే చేసుకోదా. ఇక నేను దిగిడా. సారీ సార్. సార్ నా తన సాక్షులు లేరు, కానీ ఒక సాక్ష్యం ఉంది సార్. నీకు తెలవాలి. అది చూసి మీరే చెప్పరు సార్. చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది. తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో పట్టు 50,000 అక్కడికి వస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. ఏం రాజేంద్ర, ఏంది? ఏం చెప్తావు? అరే ఎవరు తీసిండో ఏం సమజతలేదు. అరే జరవై నువ్వు మాట్లాడిపో. మాట్లాడిపో, ఏదో ఒకటి మాట్లాడిపో. జర కూర్చున్నావు పో. ఎవరా అన్నారు? మా వాళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే. ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా, కొంచెం సాయం ఉన్నట్టుంటదని జాలిపడి ఇచ్చారు. దానికి మా వాళ్ళే చంపినంటే ఎట్లా? గది కూడా తప్పేనా? గట్లొచ్చినావా? గా పైసలు ఇచ్చిన సంగతి ముంగట చెప్పరు. ముంగటనే సెటిల్మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత మా తానికి వస్తారు. నువ్వేంద్రబాయ్ వాళ్ళు తన పైసలు తీసుకుంటావు, ఉల్టా మీదకి వెళ్ళి కేసు బీ పెడతావు. ఈ పంచాయతీకి ఇట్లా తేలదు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తా. ఈ నెల 21వ తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా. హలో రాజేంద్ర, పరేషాన్ కాకు. కేసు క్లోజ్ చేద్దామా రోజు? పోయి. సరే సార్. ఎస్మిలాడ్. మరో మలుపు తిరిగిన కొమరయ్య కథ. కొమరయ్య కేసు ఏం జరిగిందో ఆధారాలతో 1 వారంలోపు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను కోరిన న్యాయస్థానం. ఊరంతా కొమరయ్య వైపే ఉంది. కవిత వాళ్ళ అన్నను శిక్షించాలని అంటున్న ఊరి జనం. కవిత వాళ్ళ అన్నయ్యలే కొమరయ్యని చంపినట్లు నిర్ధారించిన కమిటీ ఈ నెల 21వ తారీఖున వెలువడే తుది తీర్పు దాదాపుగా ఖరారైనట్టే. కొమరయ్య చావుకు న్యాయం జరుగుతుందని ఆ ఊరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నలభై 5 రోజుల క్రితం అద్రాస్పల్లి గ్రామంలో జరిగిన హత్య విషయంలో కొమరయ్య అనే వ్యక్తిపై రమేష్ ఇంకా సురేష్ అనే 2 వ్యక్తులు సామూహిక దాడి చేసి హతమార్చారు అనే ఆరోపణ చేసిన జంగయ్య కేసులో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తేల్చేది ఏంటంటే సార్ ఒక్క నిమిషం. మీరు తీర్పు చెప్పే ముందరా నాదొక్క మాట సార్. అరే మళ్ళేంది ఇప్పుడు? నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నాను సార్.
ఏంది? అవు సార్, నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నా. నా కాళ్ళ మీద కోపం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడినా మా అన్న అయితే తిరిగి రాడు కదా సార్. ఇంకో కుటుంబం రోడ్డున పడుతుంది గంతే. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీ గారు చెప్పారు. కానీ మన గ్రామాల్లో ఉన్నది మూఢనమ్మకాలు, పిచ్చి పద్ధతులు ఉండాలి సార్. కానీ అవి ప్యానల్ పొయ్యినికి కానీ తిని కాదు కదా సార్. ఒక మనిషి కోపానికి 10 మంది బలం తోడినంత మాత్రాన ఎవరినైనా చంపేస్తారా? ఊరంతా కలిసి ఒక్కడిని చంపుడేంది సార్? గిసంటి వాటికి కేసులు ఉండవు సార్. దొమ్మి కేసు కింద తీసిపడేస్తారు సార్. దయచేసి ఒక కొత్త చట్టం తీసుకురండి సార్. గొడవల కోసం గుంపులు పోగు చేయాలన్న ఆలోచన రానికే భయం వేసే చట్టం సార్. గిసంటి సావులు సాలు సార్. మా అన్నకి జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దు సార్. అంతే. జంగా, అరే జంగా, రేయ్. ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా వెనుదిరిగిన జంగయ్య. నిన్నటిదాకా అన్న కొమరయ్య కోసం పోరాడిందంతా డబ్బులు చేసుకోవడానికేనా? ఇదివరకే కవిత అన్నల దగ్గర 50,000 తీసుకున్నట్లు కోర్టులో అతనే ఒప్పుకున్నాడు. ఈసారి అన్నం చంపినోడు వదిలిపెట్ట నీకు శాతం అవుతుంది కానీ కంచె మిడిచిపెట్ట నీకు శాత కాదు. అయినా పానం పెట్టి పెంచినోడిని పట్టించుకోకుండా ఎట్లుంటారు? విశ్వాసం ఉండాలి దేనికైనా. బయటోళ్ళ కన్నా ఇంట్లోళ్ళని చూస్తుంటేనే మస్తు కోపం అవుతుంది. సప్పుడు చేస్తలేమరా? ఏమైంది అసలు? కేసు వెనక్కి తీసుకున్నావు? ఏయ్, చెవులు తెగినాయా? మేము ఎంత అడుగుతున్నా నీ తిన్ను ఓతో? ఇట్లా చేసేది ఉంటే కేసు ఎందుకు వేసినావు? అందరితో ఎందుకు ఇస్తున్నావు? మళ్ళా పైసలు తీసుకున్నావా? ఎంత ఇచ్చిర్రు? ఇంతవరకు సమాధానం చెప్పలేదురా? ఏం పాపం చేసిన రాడు? నీ అసలు తమ్ముడు పుట్టిండు. అంతా అన్నే చేసిండు. వదినా, అన్న చనిపోయే ముందు రోజు నీతో ఏమేమి చెప్పిండో, ఏమేమి మాట్లాడిండో జరంత యాడ్ చేసుకొని చెప్పు వదినా. వదినా, నీకు యాదుకున్నంత వరకు ప్రతి చిన్న విషయం చెప్పు. ప్రతిదీ. ఆ రోజు పైసలు ఇస్తుంటే చూసిన చేతికి రక్తం వస్తుండే. ఏదో దెబ్బ తాకిందన్నాడు. రక్తమా? ఈయనకెళ్ళి ఈడదాకా. రక్తం వచ్చుడేంది? వదినా, ఏ చేతికి? కుడి చేతికి. ఓకే మేడం, సాయంత్రికలు రెడీ అయిపోతాయి, నేను చూసుకుంటాను. రేయ్,
ఏడకెళ్ళి తెచ్చినవరా దూడ రక్తం ఇది. సరే మళ్ళా కలుస్తా. సార్ సార్ వస్తున్నా సార్. దూడ రక్తమా? రేణుకావతారం ఇది చాలా భయంకరమైనది. ఈ ప్రక్రియను చేయాలంటే ఆరితేరిన మంత్రగాళ్ళకే సాధ్యమవుతుంది. ఇది ఎట్లా చేస్తారు స్వామి? ఇది చేతబడులన్నిట్లోనూ చాలా ప్రమాదకరమైంది. ఎవరి మీదైతే ప్రయోగించాలనుకుంటారో వాళ్ల తల వెంట్రుకలు, కట్టిన బట్ట, కాళ్ల కింద మట్టి, వీటన్నిటినీ ఒక పిండి బొమ్మకు అలంకరించి అప్పుడే పుట్టిన పసికందు బొడ్డు పేగుతో పాటు ఒక ప్రాణి కలేపరాన్ని మట్టిలో కలిపేస్తారు. తను అనుకున్నది పూర్తయ్యాక ఒక లేగదూడని బలివ్వడంతో మొదటి దశ పూర్తవుతుంది. తర్వాతి దశ ప్రయోగించిన వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రక్రియ. రేణుకావతారం చాలా ప్రమాదకరమైంది కాబట్టి తిప్పికొట్టే అవకాశాలే ఎక్కువ. ఇది ఎవరి మీదైతే ప్రయోగించబడుతుందో వారి చేతి దగ్గరే చేయాలి. తనవి కాని పాదరక్షలు మాత్రమే ధరించి దిగంబరుడిగా ఉండి నియమాలు ఆచరిస్తూ పూజను పూర్తి చేయాలి. అప్పుడు గాని ఆ రేణుకా శాంతించదు. అసలు ఇట్లా చేతబడి చేసే వాళ్ళకి నియమాలుంటాయా? చాలా నియమాలున్నాయి.